హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 monthsకి ఒక వండర్ఫుల్ స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇన్ని స్టాక్స్ ఇస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఎన్ఎస్సిలో ఇప్పుడు 2000 స్టాక్స్ పైనే వచ్చేసింది. కొత్త ఐపీఓస్ వస్తున్నాయి, స్టాక్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి. బట్ మనము ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేసి మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్లోనే దొరుకుతుంటే ఆ స్టాక్స్ అన్నీ మనం అందిస్తున్నాము. ఇక్కడ మీరు చేయాల్సిన పని చాలా ఇంపార్టెంట్. స్టాక్ రికమెండ్ చేసిందే ఇమీడియట్గా అది ఏ టర్మ్స్లో చెప్పున్నాను అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మీరు బై ఓన్లీ అబోవ్ అంటే బై ఓన్లీ అబోవ్నే చెయ్యాలి. తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైసే కొనాలి. ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టాక్ రికమెండ్ చేసిందే ఇమీడియట్గా కొనేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే నాకు కొంతమంది, సార్ ఇలా నేను ఈ మిస్టేక్ చేశాను, మీరు దీనికి ఏం చెప్తారు సార్ అని నన్ను వాళ్ళు అడుగుతున్నారు. అంటే అందుకనే వాళ్ళే చెప్తున్నారు, సార్ మీరు బై అబోనే కొనమన్నారు, బట్ మేము ఏదో టెంప్టేషన్లోనే కొనేసాను, దానికి మార్గం ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి అలాంటి తప్పులని చేయకుండా మీరు పర్ఫెక్ట్గా ఆ ట్రిగర్ ప్రైస్ అయిన తర్వాతే ₹1 పెచ్ అయినా పర్వాలేదు, 1 or 2 rupees అది కొనుక్కోవచ్చు. బట్ మనం ట్రిగర్ అవ్వకుండా మాత్రం దయచేసి కొనొద్దు, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి కల్పతరు పవర్. చూడండి, కల్పతరు పవర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹414 ఉంది. చూడండి, ₹414 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹450 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి ₹450 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్స్ చెప్తాను, వినండి. 555, 666, 777. చూడండి, 555, 666, 777 దీని యొక్క టార్గెట్స్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹315 దీని యొక్క స్టాప్ లాస్. కల్పతరు పవర్ ఇప్పుడు ₹419 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 450. ఇది కూడా వచ్చి మనకి ఒక 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 6200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, కల్పతరు పవర్. అది ఈ కల్పతరు పవర్ కూడా చెప్పేశాము. తర్వాత ఇంకా మరొక స్టాక్, ఈ స్టాకు చూడండి, నేను బాటమ్ నుంచి చెప్తూనే వచ్చాను. ఈ స్టాకు ఒక వండర్ఫుల్ ర్యాలీ వెళ్ళింది, మీ అందరికీ తెలుసు. చిన్న స్టాక్ అని చెప్తూ ఉంటాను మీ అందరికీ. కేవీబీ, కరూర్ వైశ్య బ్యాంక్, అలాంటి స్టాక్ ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పెద్ద ర్యాలీ వెళ్ళడానికి రెడీగా ఉంది, చెప్తాను తర్వాత. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము December 10th and 11th ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో, హైదరాబాద్లో 2 days వర్క్షాప్. సో ఒక వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నేను ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, లైఫ్ లాంగ్ షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీయాలి అలా అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. దీన్ని చాలామంది మన దగ్గర యూటిలైజ్ చేసుకున్నారు. వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇంకొకటి, ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాను. ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ రెండు మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్. ఇది December 10th and 11th ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో. అది ఇప్పుడు చూడండి, కేవీబీ చెప్పాను కదా, అంటే కరూర్ వైశ్య బ్యాంక్. ఈ స్టాక్ చూడండి, ఒక
రూ. 35 నుంచి చెప్తూనే వచ్చాను. రూ. 100 ఆల్రెడీ టచ్ అయింది. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు, సార్ ఇక్కడి నుంచి ఈ స్టాక్ ఎక్కడ దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. మీరు ఎవరైనా సరే కరూర్ వైశ్య బ్యాంక్ మీ దగ్గర స్టాక్ ఉంటే, మీరు ఆల్రెడీ రూ. 100 టచ్ అయింది, రూ. 95 రూ. 98 ఆ రేట్ వస్తే అక్కడ అమ్మేసి, అంటే స్టాక్ ఉన్న వాళ్ళకి చెప్పింది, హోల్డింగ్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కొంతమంది రూ. 36 కొని రూ. 100 3 రెట్లు పెరిగినా కూడా అమ్మకుండా ఉంటారు. వాళ్ళకి ఎంత కావాలని మనకు తెలీదు. అది ఇప్పుడు నేనేమంటానంటే, ఫ్రెష్ బయింగ్ వాళ్ళు రూ. 103 పైన చూడండి, రూ. 103 పైన కరూర్ వైశ్య బ్యాంక్ కానీ ఎవరైనా కొన్నారంటే వాళ్ళకి టార్గెట్స్ వచ్చి 150 చూడండి. అయితే రూ. 103 క్రాస్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కొనబాకండి. రూ. 103 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 157, 213, 302. స్టాప్ లాస్ వచ్చి రూ. 49 స్టాప్ లాస్ కరూర్ వైశ్య బ్యాంక్. ఇది కూడా వచ్చి 6,500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. మనకి ఒక 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లోనే జుంజున్వాలా గారు కూడా మంచి, అంటే చాలా బ్రహ్మాండంగా హ్యాండింగ్ చేశారు ఇలాంటి స్టాక్స్లో. టైటన్, కేవీబీ ఆయన ఫేవరెట్ స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మనము ఇన్వెస్టర్స్ కోసం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేశాను, మీ అందరికీ తెలుసు. అంటే నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సార్ మాకు ఒక 5 yearsలో మాకు ఒక AA స్టాక్స్ మీరు చెప్పండి, నా దగ్గర 2 crores ఉంది, 3 crores ఉంది. మీలాంటి వాళ్ళకే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మీ దగ్గర నుంచి మేము ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మేము తీసుకొని మేము మేనేజ్ చేయడం అలాంటి ఏం లేదు. జస్ట్ మనం చెప్పిన స్టాక్స్ మీరు కొని పెట్టుకోవాలి మీ డీమెట్ అకౌంట్లో. ఆ 5 years తర్వాత ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. ప్రపోర్షనల్ 10th అయినా సరే 5 crores పెడితే 10 crores. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. దీనికి మనము జస్ట్ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము అంతే. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. అది చూడండి, మనము 2 stocks చెప్పున్నాము, కల్పతరు పవర్, కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్. తర్వాత ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.